కాంగ్రెస్లో టూరిజం ఆసక్తికరంగా ఖమ్మం మంత్రుల టూర్లు శ్రీధరబాబు ఫామ్ హౌస్కు భట్టి ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులేటి ఎన్నికల తెల్లారే టూర్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రుల డుమ్మా చింతపండు నీ పులుసు గారిపాయ్ చింతపండు నీ పులుసు గారిపాయ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రుల డుమ్మా లోక్సభ ఓటింగ్ పై కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి గైర్ హాజరు. ఒక్క నిమిషం. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన స్వగ్రామం ధన్వాడలో పూజలు చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి ఎమ్మెల్యేలతో కలిసి విమానంలో కొచ్చిన్ బయలుదేరిన పొంగులేటి. నీ దారేది చింతపండు నీ దారేది. దీన్ని నేను రాజకీయ కోణంలో ఇప్పుడే మాట్లాడా, ఎందుకంటే ఏమైందో నేను ఏం చెప్పినా అప్పుడే వాడిని చిట్టా తీసుకుంటే ఏం చెప్పినా ఎవడు రాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి జస్ట్ నామకే వాస్తే వాడికి సపోర్ట్ చేస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే అమాంతం అంటారు మన డీజేటీలో ఉంటుంది చూసిన వాడు ఇంత పెద్ద ముద్ద అదవుతుంది. మోదీ సీట్లో ఎవరు? ది ఎకనామిస్ట్లో ప్రత్యేక కథనం, రాజకీయాల వర్గాల్లో కలకలం. 4 దశల్లోనూ పడిపోయిన పోలింగ్ శాతం, మోదీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, వేరసి బీజేపీలోనూ మొదలైన అంతర్మదనం. మోదీ తర్వాత ఎవరన్నా దానిపై పెద్ద చర్చ. బీజేపీకి ఒక విధంగా మోదీ నష్టదాయకమే. 2019లో మోదీని చూసే బీజేపీకి పడ్డ ఓట్లు, మోదీ తర్వాతే బీజేపీ అన్నట్టు మారిన చిత్రం. ఇప్పుడు మోదీ రిటైర్ అయితే బీజేపీకి గడ్డు పరిస్థితేనా? అందుకే మోదీ వారసుడు నిర్ణయించడం బీజేపీ అధిష్టానం ముందున్న పెద్ద సవాలు. వారసుడి రేసులో అమిత్ షా, యోగి, గడ్కరీ. బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ కథనం. తెలంగాణ నమస్తే తెలంగాణ కదా కేటీఆర్. ఒక్క నిమిషం ఇది ఉంది చూడు, బ్రిటిష్ వీక్లీ. ఇది నిజంగా విశ్లేషించాలన్నా వద్దా అనేది వీడినే స్టార్ట్ అయిపోయింది. ఏం తెలుసా? బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ కథనం. ఈ బ్రిటిష్ వాడు ఇంకా భారత భూభాగం పైన కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దానికి భారతీయతను సంపనికే నిలువెల్ల ప్రయత్నం చేస్తాడు. కక్ష కట్టుకుని చేస్తాడు. ఆడ రాసిన కథనాన్ని ఈ అడ్డమైనోడు నమస్తే తెలంగాణ వాడు రాసిండంటే ఈడు మనిషా లేకపోతే ఏందా పశువా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్కి ఏ నైతికత ఉన్నది అని అడుగుతున్నా. ఆడ ఎన్ని ఫేక్ న్యూస్ విలువల లేని జర్నలిజంని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే ఈ బీబీసీ. దేశం మీద విషం చిందిందే ఇగో ఈ బీబీసీ. ఇవాళ లైసెన్స్ లేకుండా ఎక్సెట్రా అది ఇది చేసుకుంటా జర్నలిజం చేసుకుంటా ఇవాళ వాళ్ళ ఆఫీసుల మీద రేడ్ అయితే గాయ గత్తర చేసింది కూడా బీబీసీ. ఇవాళ ఆ బీబీసీలో ఉన్న ఎవరైతే మన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు బీబీసీని తీసేస్తున్నాం దేశంలోకి మేము కొనుక్కుంటున్నాం అని చెప్పి మాట్లాడిన లొల్లి నడుస్తుంది. దీస్ ఆర్ ఆల్ ది సీక్వెన్సెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్. వీళ్ళు వచ్చి బ్రిటిష్ మాటలు మాట్లాడుతున్నారు. మోదీ తర్వాత ఎవరు రేస్లు అని అంటున్నారు కదా, వీళ్ళకి ఒకటి అర్థమైతే లేదు. వెనకటికి ఏక్ పూల్ దో మాలి అని చెప్పి హేళన చేసిర్రు మా భారతీయ జనతా పార్టీని. ఏమన్నారు? ఏక్ పూల్ దో మాలి అని అన్నారు. ఇవాళ 300 సీట్ల పైగా దేశాన్ని పరిపాలిస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత బలవంతమైన పార్టీ, పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ లెక్క ఆవిర్భవించింది. ఇవాళ మనమే చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్లో బుల్లెట్ కాదు కదా సపోర్ట్ కొట్టకుండా కూడా పాకిస్తాన్లో కల్లోలం సృష్టిస్తున్నారు. బుల్లెట్ ఫైర్ చేయకుండా అమెరికా వాడు మాట్లాడితే కూడా ఏమో మాట్లాడినవేంద్రా భయ అంటే భారత్ తన లెక్కలు కరెక్ట్ మేము ఇన్వాల్వ్ కూడా కాము అని చెప్పి మాట్లాడుతున్నారు. దేశంలో ప్రపంచంలోనే శాంతి నెలకొల్పాలి అననే ఒక సంకల్పం ఎవరికన్నా ఉన్నది, ఆ ధైర్యం ఎవరికన్నా ఉన్నది, ప్రపంచ దేశాలను ఆదేశించి ఒప్పించే నైపుణ్యం ఎవరికి ఉన్నది అని చెప్పి మాట్లాడాలనంటే అది మోదీ సర్కార్కే ఉన్నదని చెప్పి, అది మోదీకే ఉన్నదని చెప్పి ఇలా ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. కరుడు కట్టిన దుబాయ్ అట్లాంటి దేశాలల్లో, అరబ్ దేశాలల్లో నామ స్మరణ గుడిగంటలు మోగిస్తున్న ఘన చరిత్ర ఎవరిదని ఉన్నది అని అంటే భారతీయ జనతా పార్టీది ఉన్నది, మోడీ సర్కారుది ఉన్నది. చాయ్ వాళ్ళకు సహలేవు చింతపండు చితికిపోతాడు మళ్ళా. ఇది యాద పెట్టుకోరు మీరు. నేను ఇంతకుముందు చెప్పిన ఒక న్యూస్లో అగర్ ఈ ఛాయ్ వాళ్ళకు
చాయ్ వాళ్ళ వస్తేనే ఇట్లా ఉండదంటే మరి అక్కడ గాయ వాళ్ళ ఆగైతే తున్నాయి గాయ వాళ్ళగా మీరు మజా కడుతుర్రేమో ఆడ అమిత్ షా గారు కూడా ఉన్నారు. జాన్ दे देंगे देश के लिए అగ్రెసివ్ సోచో అని అన్నాడు ఆయన పార్లమెంట్ సాక్షిగా. ఈ మాట మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నాడు జాన్ ఇస్తానని, సచ్చినాక మేము త్యాగం చేసినామని మాట్లాడతారు వీళ్ళు అడ్డమైన వాళ్ళు. వీడు జాన్ హాజీరే దేశ్ కే లియే అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాడు. ఇది అమిత్ షా వీళ్ళు ఇంకా అమిత్ షాని ఎడ చూసిర్రు వీళ్ళు మోదీకే పరిశ్రమల పతంగా ఎగిరేస్తారు. వీళ్ళు ఏం తీసుకుంటారు ఆయన? ఓటు టెన్షన్, ఓటింగ్ సర్లీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో గుబులు, గెలుస్తామంటూ ఓపెన్గా నేతల స్టేట్మెంట్లు, కొన్ని చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ అంటూ కామెంట్స్, నేతలను దడదలలాడిస్తున్న డైవర్ట్ ఓటు, అన్ని మండలాల నుంచి రిపోర్టు కోరిన సీఎం, పోటాపోటీ ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్, ఇంటి నుంచే పార్టీ నాయకులతో సమీక్ష. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో గెలుపోటములు మెజార్టీ అంశాలపై డిస్కస్ షురూ అయింది. తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని వారు పైకి ధీమా వ్యక్తం చేస్తున్న లోపల మాత్రం అన్ని సీట్లు గెలుస్తామా అనే గుబులు వారిని వెంటబడుతుంది. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడమే ఎందుకు కారణమనే టాక్ వారి నుంచి వినిపిస్తుంది. మరోవైపు కొన్ని చోట్ల బీఆర్ఎస్కు ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయిందనే ప్రచారం జరుగుతుందని, అదే జరిగితే తమ అభ్యర్థుల విజయ అవకాశాలపై ప్రభావం చూపుతున్న టెన్షన్ కాంగ్రెస్ లీడర్ల వెంటాడుతుంది. డెఫినెట్లీ గిరీష్ అన్న చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అదే పెట్టిండి ఇట్లా. అదే నేను చెప్తా ఉన్నా కదా, అసలు ఒకప్పుడు గ్రామాలలో బీజేపీ అంటే కొంచెం ఐడియా అంటే అంత లేకుండే. కానీ ఎప్పుడైతే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మన ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత 2014లో బీజేపీ పార్టీ అనేది గల్లీ వాడవాడల ఊర్లలో గ్రామాలలో కూడా జాతీయవాదం పెరిగిపోయింది. ఊర్లలో చెప్తా ఉంది కదా, గ్రామంలో మండలంలో తండాలల్లో ప్రతి ప్లేస్లలో బీజేపీ, ఎవరు చూసినా బీజేపీ బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ. నేను చెప్తా ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి 2-3 సీట్లు వస్తాయి అన్న, ఎక్కువ రావు. 2-3 సీట్లు వస్తాయి, ఎక్కువ రావు. జూన్ 4కి దావతిగా గాంధీ భవన్ చేతల్ బ్యాండ్ పెట్టుకొని తిన్మార్ స్టెప్పులు ఇస్తాం మేము. జూన్ 4 కోసం నేనైతే కలలుగా 6 గ్యారంటీలు వర్కౌట్ అయ్యాయా? ఎన్నికల్లో 6 గ్యారంటీస్ అమలు తమకు పాజిటివ్ ఓటింగ్గా మారుతుందని కాంగ్రెస్ లీడర్లు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే 100 రోజుల పాలనను రిఫరెండం అని ప్రకటించాం. కానీ పోలింగ్ సరళి చూసిన తర్వాత 6 గ్యారంటీలు వర్కౌట్ అయ్యాయా అనే టెన్షన్ వారికి వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పాజిటివ్ ఓటింగ్ వచ్చిన గ్రామాల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేశాం, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశాం అనే తీరుగా ఓటింగ్ జరిగిందని మంత్రులు ఎమ్మెల్యే తమ అంతర్గత సమావేశాలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. మంత్రులు అనుకున్నారు, కానీ పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆశించిన స్థాయిలో మెజార్టీ వస్తుందా లేదా అనే ఆందోళన వారిలో నెలకొన్నది. ఒకవేళ ప్రతికూల ఫలితాలు వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే టెన్షన్ వారిని వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మినహా మిగతా మంత్రులందరినీ ఒక్కో ఎంపీ సెగ్మెంట్కు ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరంతా పోలింగ్ ముగిసేంత వరకు నియోజకవర్గాల్లోనే ఉండి ప్రచారం చేశారు. ఒకవేళ పార్టీ అభ్యర్థి గెలవకపోతే తమ పరిస్థితి ఏంటి అని మంత్రులు తమ సన్నిహితుల వద్ద షెక్కాబాదననే మీరు ఫ్లూక్లో గెలిచిర్రు, ఫ్లూక్లో గెలిచిండ్రు అంతే, స్ట్రాటజీతో గెలవలే. ఇది మీరు అర్థం చేసుకోరు. ఆ గెలుపుని మీరు బలపనుకుంటే, వాపుని బలపనుకుంటే ఎట్లా? భయపడుతున్న డైవర్ట్ ఓటు. కొన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా మహబూబ్ నగర్, చేవెళ్ల, మెదక్, భువనగిరి, ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో ఆ పరిస్థితులు ఉన్నట్టు కాంగ్రెస్ అంచనా వేస్తున్నది. ఈ సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ లోలి శురు అయిందనంటే 100% భజన శురు అయింది. ఇంకో విషయం చెప్పాలంటే, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతుందో కాంగ్రెస్కి ఓట్లు అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లేసిలో ఈసారి వాళ్ళే బీజేపీకి ఓటేసిండు. చలో ఒకటే మాట అన్నారు, ఒక నిదానం, గల్లీ మే కోయి భీ రహేతో భయ్, ఢిల్లీ మే బాప్ రైనా అన్నారు, ఒకటే మాట. బాప్ అవుతాయి, బేటా అవుతాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ లీడర్లే దగ్గరుండి మరి తమ ఓటు బ్యాంకును బీజేపీకి డైవర్ట్ చేశారని ప్రచారం ఉన్నది. ఒకవేళ గంపగుత్తగా బీఆర్ఎస్ ఓటు కమలం డైవర్ట్ అయితే తమకు నష్టమని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెబుతున్నారు.
ఒక్కొక్క కొడుకులో కూర్చోబడుతుంది అన్న కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడ బీజేపీ గెలుస్తుందా మా పరిస్థితి ఏంది అని. గెలుస్తుందా కాదు, గెలిచింది. అదే గెలిచింది భవిష్యవాణి చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నా. చిత్రగుప్తులకేని చిట్టా అయిపోతున్నా. కాకపోతే ధర్మానికి విరుద్ధంగా భవిష్యవాణి ముందే చెప్పొద్దు కాబట్టి మేము నంబర్ కరెక్ట్గా కొంచెం మేము చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. వేరే మినిమం డబుల్ డిజిట్కి ఒక్కటే ఒక కాన్స్టిట్యున్సీ డైసీగా ఉంది. నాకు ఇంకా కూడా ఆ కాన్స్టిట్యున్సీ మీద పట్టు వస్తలేదు అని అంటే లిటరల్గా ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. డేటా ఒకసారి హా వస్తుంది, ఒకసారి నా వస్తుంది. సో హా నాలు ఉన్నప్పుడు మీకు నేను ఆధారాలు లేని నేను ఎంతవరకు ఎప్పుడు మాట్లాడడం. సో ఆ ఒక్క విషయం దగ్గర నేను ఆగిపోయి మీకు కన్ఫర్మ్ చేస్తలేను. అదర్వైజ్ వీఆర్ ఇన్ టు ది డబుల్ డిజిట్. మీరు ఇది రాసి పెట్టుకోరు.